Hare Krishna. The 7 purposes of ISKCON by Srila Prabhupada. The first purpose, to systematically propagate spiritual knowledge to society at large and to educate all people in the techniques of spiritual life in order to check the imbalance of values in life and to achieve real unity and peace in the world. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘపు సప్తాశయాలు. మొదటి ఆశయము, సమాజానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని క్రమపద్ధతి ప్రకారం ప్రచారం చేయడం, జీవితంలో విలువలు సక్రమంగా నిలుపుట కొరకు ప్రపంచంలో నిజమైన సమైక్యతను శాంతిని సాధించే నిమిత్తం ప్రజలందరికీ ఆధ్యాత్మిక జీవితపు మెలకువలను గురించి బోధించడం. Reading from the book Sri Namamrita, a quote by Srila Prabhupada from The Science of Self-Realization. By chanting, one is elevated to the transcendental platform beyond those stages attained by philosophers, religionists, yogis, karmis, etc. అయితే ఇది ప్రభుపాదుల యొక్క వ్యాఖ్యానము శ్రీ నామామృతం నుంచి ఆత్మసాక్షాత్కార శాస్త్రం అనే పుస్తకం నుంచి. ఇక్కడ చెప్తున్నారు, భక్తులు వాళ్ళు ఒక దివ్య స్థితికి, ఒక దివ్య స్థాయికి చేరుకుంటారు ఈ నామజపం ద్వారా. అది ఎలాంటి స్థాయి అంటే, ఈ యొక్క యోగులు, తర్వాత శాస్త్రవేత్తలు, తర్వాత ధార్మికవేత్తలు, తర్వాత ఇతర రకరకాల ఏదైతే ఉందో మిగతా వాటిలో ఉన్న చాలా ఉన్నతమైన స్థాయి కన్నా, వీరందరికన్నా అత్యున్నతమైన స్థాయికి భక్తులు ఆ దివ్య స్థాయిని పొందగలరు కేవలం నామజపం ద్వారా. Lord Chaitanya gives his judgment on the authority of Shastras that the chanting of the holy names of the Lord is the only means to elevate one to the transcendental platform. అయితే చైతన్య మహాప్రభు ఈ యొక్క నిర్ణయాన్ని ఆయన శాస్త్రపరంగా ఆయన ఇచ్చారు. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే, భగవంతుని నామజపం ఒక్కటే ఒక జీవుడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలదు. Each and every one of our students who are seriously taken to this process may be examined individually, and any impartial judge will find out. It is easy to see that they have advanced in their transcendental realization further than any philosophers, religionists, yogis, karmis, etc. అయితే మన యొక్క సంఘంలోని సభ్యులందరూ, ముఖ్యంగా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఈ యొక్క పద్ధతిని చాలా తీవ్రంగా తీసుకొని ఎంతో తీవ్రంగా అభ్యాసం చేస్తున్నారు. ఈ యొక్క నామజపాన్ని, ఈ నామజపాన్ని వాళ్ళు చక్కగా అభ్యాసం చేయడం ద్వారా వారు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒక దివ్యమైన స్థాయికి, చాలా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతున్నారు. అది ఈ శాస్త్రవేత్తలు కానీ, ఈ యొక్క భౌతికవేత్తలు, తత్వవేత్తలు కానీ, లేకపోతే ఒక ధార్మికవేత్తలు కానీ, ఇంకా ఎవ్వరూ ఇలాంటి ఉన్నతమైన స్థాయికి పొందలేరు. అటువంటి స్థాయిలో మన విద్యార్థులందరూ ఉన్నారు. By chanting the Hare Krishna Mahamantra, one achieves the results of karma, gnana and yoga automatically. అయితే భగవన్ నామాన్ని జపించడం ద్వారా ఇక కర్మ, జ్ఞాన, తర్వాత యోగ, ఈ పద్ధతుల ద్వారా ఏదైతే ఫలితాన్ని పొందుతారో దాన్ని వారు సహసిద్ధంగా, సునాయాసంగా పొందుతారు వారు. So the importance of chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare, very strongly stressed in the second canto, first chapter, verse number 11 of Srimad Bhagavatam in the following way. అయితే ఇది శ్రీమద్ భాగవతంలో 2వ స్కందం 1వ అధ్యాయం 11వ శ్లోకంలో ఇక్కడ చెప్పబడింది. ఇది నామజపం అన్నది అత్యంత శక్తివంతమైనది. నామజపము ఒక ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నతంగా ఎదిగేదానికి చాలా చాలా శక్తివంతమైందని ఇక్కడ చెప్తున్నారు. Sukadeva Goswami tells Maharaj Parikshit, my dear king, if one is spontaneously attached to the chanting of the Hare Krishna Mahamantra, it is to be understood that he has attained the highest perfectional stage. అయితే సుఖదేవ్ గోస్వామి వారు పరీక్షిత్ మహారాజు వారికి ఈ రకంగా ఉద్దేశించి చెప్తున్నారు, ఓ రాజా, ఎవరైతే ఒక వ్యక్తి అతను సహజ సిద్ధంగా ఈ యొక్క నామజపానికి గనక వారు పూర్తి అనురక్తి కలిగి ఉంటే గనక వారు నిశ్చయంగా వారు అత్యున్నత స్థాయికి వారు ముందుకు పోతారు అని చెప్పి చెప్తున్నారు. It is specially mentioned that the karmis were aspiring after the fruity results of their activities, the salvanists were aspiring to become one with the Supreme Person, and the yogis who are aspiring after mystic perfections can achieve the results of all perfectional stages simply by chanting the Mahamantra. అయితే ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, ఇక కర్ములు ఏంటంటే వారు చేసిన కర్మకి
ఫలితాన్ని పొంది ఆ రకంగా వారు పరిపూర్ణులవుతారు. తర్వాత ముక్తి కోసం, ముక్తి సాధన కోసం ప్రయత్నించే వాళ్ళు వారి ముక్తిని ఎప్పుడైతే పొందుతారో అప్పుడు పరిపూర్ణులు అవుతారు. తర్వాత యోగులు ఎవరైతే ఉన్నారో వారు యోగ సిద్ధిని సాధించాకే వారు పరిపూర్ణ అవుతారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అన్నిట్లోని పరిపూర్ణత ఎవరైతే ఒక వ్యక్తి కేవలం నామజపాన్ని చాలా తీవ్రంగా చాలా చక్కగా అభ్యసిస్తాడో అతను చక్కగా పరిపూర్ణత పొందుతాడు. So Sukadeva Goswami uses the word Nirnitam, which means it is already decided. He was a liberated soul and therefore could not accept anything which was not conclusive. So Sukadeva Goswami especially stresses that it is already concluded that one who has come to the stage of chanting the Hare Krishna mantra with the determination, steadfastness, must be considered as having already passed the trials of fruitive activities, mental speculation and mystic yoga. అయితే ఇక్కడ నిర్ణయించబడిపోయింది పూర్తిగా. దీని గురించి అది సమర్థిస్తున్నారు, అది నిర్ణయించడం కూడా జరిగిపోయింది. దీని గురించి చెప్తున్నారు ఏంటంటే సుఖదేవ్ గోస్వామి వారికి మరి పూర్తిగా ఆయన నిర్ణయించి చెప్తున్నారు. ఇది ఏంటంటే ఈ నామజపం ఏదైతే ఉందో ఈ నామజపాన్ని ఎవరైతే చాలా పట్టుదలతోని చాలా తీవ్రతతోని ఎంతో పవిత్రతతో ఈ నామజపాన్ని ఎవరైతే చేస్తారో వారు యొక్క యోగులు, తత్వవేత్తలు, తర్వాత మానసిక కల్పనలు చేసేవాళ్ళు వీరందరికన్నా చాలా అత్యున్నతంగా అతను పరిపూర్ణత పొందుతాడు అని సుఖదేవ్ గోస్వామి వారు పూర్తిగా నిర్ణయించేశారు. Now our ISKCON conducting Rath Yatras everywhere in India and around the world. తర్వాత హరిబోల్. అయితే ఇస్కాన్కు సంబంధించి రథయాత్రలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట జరుగుతున్నాయి రథయాత్రలు. Everywhere people are gathering in thousands and thousands and chanting Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. So the benefit is for the people to chant Hare Krishna mantra. As has been said here, even one time if they chant, there is a lot of benefit and they make a spiritual advancement. అయితే ఈ రథయాత్రలన్నీ ఎందుకు చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ ఇక భగవన్ నామాన్ని వాళ్ళందరూ ఒక చోట చేరి కొన్ని వేల మంది భక్తులు చేరి ఈ భగవన్ నామాన్ని చక్కగా జపిస్తున్నారు, హరే కృష్ణ మహామంత్రాన్ని. అందువల్ల ఇక్కడ చెప్తున్నారు ఈరోజు మనం చర్చించుకున్న దాంట్లో కనీసం ఒక్కసారి ఒక నామ జపం చేస్తే వాళ్ళు ఎంతో గొప్ప సుకృతిని వాళ్ళు పొందుతారు. And also today afternoon also at 12 o'clock we have a small Rath Yatra for the school children. Those who are interested, they can participate. Make the children also chant Hare Krishna mantra. And also we are conducting in many schools this Rath Yatra. హరి బోల్. ఈరోజు మనకి 12 గంటలకి ఇక్కడ మన ఏదైతే భక్తి వేదాంత మిషన్ స్కూల్ ప్రాంగణంలో ఇక స్కూల్ పిల్లలందరి కోసం ఒక చిన్న రథయాత్ర, ఒక చిన్నపాటి రథయాత్ర మనము ఇక్కడ పెడుతున్నాము, దాన్ని నిర్వహిస్తున్నాము. భక్తులందరూ దీనికి హాజరవ్వండి. తర్వాత అలాగే మిగతా స్కూళ్ళల్లో కూడా ఈ రథయాత్రలు చేయాలని ప్రభు ఇక్కడ నిర్ణయించారు. Because the children, once they do Rath Yatra themselves, it will be in their heart. All their life they'll remember the Rath Yatra. In the future they may conduct also. అయితే ఇక పిల్లలందరూ వారు సొంతంగా వారి రథయాత్రని నిర్వహించేటప్పుడు వాళ్ళకి హృదయంలో పూర్తిగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అది ఆ తర్వాత కూడా భగవంతునికి ఎంతో సంబంధాన్ని కలిగి ఉంటారు వారు. This is the days of media, social media bombardment. Everybody get confused, everybody go mad with so much bombardment of the social media. So this set of activities like Rath Yatra, Harinam Sankirtana, these things will help the children and everybody. అయితే ఈ సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుల్లో ప్రజల్ని పిచ్చి పట్టిస్తున్నాయి. వాళ్ళకి తల పూర్తిగా వాళ్ళ బుర్రలు మొత్తం తినేస్తున్నాయి. అందువల్ల ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఒక హరినామ సంకీర్తన కానీ రథయాత్రలు కానీ ఈ రకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం ద్వారా వారెంతో ఒక ఉన్నతిని సాధిస్తారు, ముఖ్యంగా చిన్నపిల్లవారు. హరే కృష్ణ. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షం లాంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తున్నాము. పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. नमाचार्य हरिदास ठाकुर की जय. श्रीला प्रभुपाद की जय. श्रीला गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल.